హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు తమ్నిల్లో చూశారు కదా, పాములు కరిసినప్పుడు ఏం పనులు చేయాలి, ఏమేం పనులు చేయకూడదు, ఎట్లా ఉండాలి, ఏంటి అనేది. ఏదైనా విషపూరితమైన పాము కరిసినట్లయితే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి అనేది ఈరోజు వీడియో టాపిక్ ఫ్రెండ్స్. విషయం ఏంటంటే, అది మీరు ఎవరైనా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, దాని గురించి చెప్తాను. ముందుగా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి. ఎందుకంటే దీంట్లో మంచి ఇంపార్టెంట్ విషయం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈ విషయాన్ని 10 మందికి తెలియాలి కదా. అంటే కొంతమంది ఏంటంటే విషపూరితమైన పాము కరిసినప్పుడు ఏంటంటే మనకు ఉండేది కరెక్ట్గా గంట టైం ఉంటుంది ఫ్రెండ్స్. గంటన్నర లోపు మనం ఏదైనా సరే జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఈ గంటన్నర టైం సరిపోదు కాబట్టి ఎవరికైనా సరే. కాబట్టి ఈ విషయం అందరికీ తెలియాలి. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఏదైనా సరే డౌట్ ఉన్నా ఏదైనా సరే కామెంట్ చేయండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది కాబట్టి. సరే, ఇక వీడియోలోకి వెళ్తే నిన్న ఒక విషయం జరిగిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. అదేంటంటే, నిన్న తాసుపాము అంటారు కదా, తాసుపాము, నాగుపాము అని అంటారు కదా, అంటే పడిగా ఉంటుంది కదా, అలాంటి పాము. అటువంటి పాము అలాంటి పాముల్లో ఏంటంటే 2-3 పాములు ఉంటాయి. వాటిల్లో బాగా విషం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పడిగుంటేనే విషం ఉంటుంది, పడిగా లేకపోతే విషం ఉండదు. దానికి ఏం అవ్వదు ఏంటి అని చెప్పేసి మీరు తెలియక ఇదవుతుంటారు. పడిగి లేకపోయినా కానీ కొన్నిట్లో విషం అనేది ఉంటుంది పాములకి. కాబట్టి ఆ పాముల్స్ ఏవైనా సరే కరిసినప్పుడు ముందుగా కొంతమంది ఏం చేస్తుంటారంటే, మన పల్లెటూరు వాళ్ళు, అంటే సిటీల్లో అంటే సామాన్యంగా పాములు అటువంటివి ఉండవు. ఒకవేళ ఉన్నా ఏదన్నా ఇదైనా కానీ వెంటనే హాస్పిటల్స్కి వెళ్తారు, ఎందుకంటే సిటీ దగ్గర కాబట్టి. ఇది పల్లెటూరులో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి వాళ్ళకి. సపోజ్ ఏంటంటే కరవంగల్నే ఏదో పసురని, పసురు పోస్తారని, కళ్ళల్లో నోట్లో పసురులు పోయటం, లేకపోతే అంతరాలు ఉంటుందా, అంతరాలు కడతారు కదా మెడలో కానీ, ఇట్లా ఏదైనా మంత్రం చెవులో ఏదో మంత్రాలు చెప్పియటం కానీ, లేదా అంతరాలు తాళ్ళు ఊళ్ళు కట్టడం కానీ ఇటువంటివి చేస్తుంటారు. ఇటువంటివి చేసేదాని కోసమే అక్కడ చెప్పాను కదా, ఇంతకు వీడియోలో చెప్పాను చూడండి. ఏదైనా పాము కరిసినప్పుడు విషపూరితమైన పాము అయితే ఒక గంటన్నర కంటే టైం ఉండదు. ఈ గంటన్నర టైం ఏం చేస్తారంటే వీళ్ళు ఈ అంతరాల కోసం, మంత్రాల కోసం, ఈ తాయెత్తుల కోసం, ఈ పసుర్ల కోసం అక్కడికి ఇక్కడికి తిరిగి టైం వేస్ట్ చేసి ఈ కరిసిన వ్యక్తిని సీరియస్ అయ్యేటట్టు చేస్తారు. అంత సీరియస్ అయ్యేటట్టు చేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. ఈ టైం అంతా ఏమవుతుందంటే ఇక్కడే టైం వేస్ట్ అయిపోయి సీరియస్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళేసరికి, అక్కడికి వెళ్ళినా కానీ ఇంకా ఏ ఇంజక్షన్లు చేసినా, ఏది చేసినా కానీ, వ్యాక్సిన్ చేసినా కానీ సరిగ్గా సౌకర్యం లేక, అందుబాటు లేక ఈ రకంగా ఏమవుతారంటే మనిషి అనేది ఇదవటం జరుగుతుంది. కాబట్టి అంత దూరం తీసుకొచ్చుకోకుండా ఏదైనా సరే కరిసినప్పుడు వెంటనే ఫస్ట్ పాయింట్, మీ కొంతమంది ఏంటంటే సినిమాల్లో చూపించినట్టు ఇట్లా నోటితోటి ఆ విషయాన్ని అనేది కరిసిన కాడ లాగేస్తే సరిపోయిద్ది అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే కరిసిన వ్యక్తికి ప్రమాదమే, అట్లా చేసిన వ్యక్తికి ప్రమాదమే, ఇద్దరికీ ప్రమాదం అయింది. కాబట్టి అటువంటి ప్రయోగాలు చేయకుండా
ఫస్ట్ ఏంటంటే కరిసిన కాడ మనకి కరిసిన ప్లేస్ ఉంటుంది కదా, అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి సరే ఏదన్నా కోసేటప్పుడు ఏదన్నా చేసేటప్పుడు చేతికి కరిసింది అనుకుందాం. ఈ చేతి కాడ నుంచి గుండెకి వచ్చేది ఇటు కదా, ఇటు పైకి వస్తుంది, ఇటు వస్తుంది కదా గుండెకి. కాబట్టి గుండెకి వచ్చే కళ్ళి అంటే ఇక్కడ కరిసింది అనుకో, ఇక్కడ కట్టాలి. ఇక్కడ ఇక్కడ కరిసిందంటే ఇక్కడ కట్టాలి. అట్లాగా గట్టికి కట్టేస్తే ఇటు పైకి అనేది ఎక్కువగా సప్లై అవ్వదు. నేను ఒక కేసులో చూసింది ఏంటంటే, కరిసినప్పుడు ఏంటంటే కట్టడం వల్ల అంత టైట్గా కట్టారు, చాలా టైట్గా కట్టారు. ఎంత టైట్గా కట్టారంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ జరగక ఆ చెయ్యి అనేది చచ్చుబడిపోయి చేతిని అంతవరకు తీసేయాల్సి వచ్చింది. అంత టైట్గా కట్టారు. అంత టైట్గా కట్టకూడదండి. మామూలుగా కొంచెం టైట్గా కట్టేసి అదనేది పైకి అనేది త్వరగా ఎక్కకుండా ఉండేదానికి మాత్రమే, అంతేకాని దానివల్ల ఏం పూర్తి పరిష్కారం అయితే ఏముండదు. పోతే ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆ మనిషిని నడిపించకూడదు, టెన్షన్ పడనీయకూడదు, టెన్షన్ పడకూడదు. ఫస్ట్ మనం కంగారు పడి టెన్షన్ పడి ఇట్లా అయితే ఏమైందంటే ఆ విషం అనేది మన గుండె అనేది హార్ట్ అనేది టెన్షన్ పడేసరికి ఫంక్షన్ ఎక్కువయ్యి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి అది స్పీడ్గా గుండెకి ఎగబాకిద్ది. కాబట్టి అటువంటి పనులు చేయకూడదు. నీట్గా టెన్షన్ ఏం పడకుండా కంగారు పడకుండా ఫస్ట్ పాయింట్ మనకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. లేదా ఏదన్నా పెద్ద హాస్పిటల్ సిటీలో ఏదన్నా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి దూరం అనుకో, అప్పుడు ఏం చేయాలంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్లో ఉంటాయి వ్యాక్సిన్స్ దీనికి సంబంధించినవి. లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటాయి వ్యాక్సిన్స్. కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్స్ ఉంటాయి. అట్ట కాదని ఏదన్నా ఆర్ఎంపీల కాడికి వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి ఇట్లాంటి వాళ్ళ కాడికి వెళ్ళారంటే మటుకు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా సరే పాము కరిసినప్పుడు విషపూరిత అయిందా కాదా అనేది మీకు తెలియదు. కాబట్టి కొన్నిట్లో విషం ఉంటుంది, కొన్నిట్లో విషం ఉండదు. కానీ కొన్నిట్లో ఉంటుంది విషం. పడిగుంటేనే విషం ఉంటుంది అనుకోవద్దు. అంటే చాలామందికి తెలుసు, పడిగ లేకపోయినా కానీ కొన్నిట్లో విషం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కంపల్సరిగా మర్చిపోకుండా మీరేం చేస్తారంటే ముందు ఫస్ట్ పాయింట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్, ఈ పాముకు సంబంధించిన వ్యాక్సిన్ అనేది వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు మీరేమన్నా ఉంటే అంతరాలు తంత్రాలు అయ్యి అక్కడికి తీసుకొచ్చుకొని చేసే మార్గం చేయాలి. అంతేగాని మీరు ముందు అంతరాల కాడికి తంత్రాల కాడికి వెళ్ళి టైం గనక గడిచి ఇది ఆ విషం అనేది ఒంటి నిండా ఇదైంది స్ప్రెడ్ అయిన దాకా వెయిట్ చేశారంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ముందు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకొని జాగ్రత్తగా మెడిసిన్ వాడుకోవాలి. ఇది ఎందుకంటే నిన్న మా ఊర్లోనే ఒకటి జరిగిందండి. ఇదే విధంగా చేశారు వాళ్ళు. అందుకని నేను మీకు తెలియటం కోసం మన వాళ్ళకి మనకి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, వినండి మనిషి మాట. ఫస్ట్ అంతరాలు తంత్రాలు పసర్లు వాటి కాడికి వెళ్ళకుండా ఫస్ట్ వ్యాక్సిన్ కాడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకొని వెంటనే వీలున్న మటుకు గంటలోపే వెళ్ళాలి. వీలైతే కుదిరితే అరగంటకే వెళ్ళాలి. వెళ్ళేసి చేయించుకొని ముందు ఆ తర్వాత ఏదైనా ఉంటే అంతరాలు తంత్రాలు చేయించుకోండి. సరేనా? ఈ వీడియో చూసేటువంటి మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలియాలి. ఈ వీడియో అందరికీ చేరేటట్టు, ఈ వీడియో ముఖ్యమైన వీడియో కాబట్టి ఈ వీడియో అందరికీ చేరేటట్టు, అందరికీ తెలిసేటట్టు మీరే ఈ వీడియోని లైక్ తోటి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఉంటాను. మరి బాయ్. మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.